గోల్కొండ బోనాల జాతర షురూ అయిపోయింది. విభిన్న వేషధారణలో కళాకారులు ఆకట్టుకుంటున్నారు. శివుడు, పార్వతి, గంగాదేవి, కాళీమాత ఇలా 15 వేషధారణలతో కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. గోల్కొండ ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు కోటకు తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక బోనాల ఉత్సవాల సమయంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి వేషధారణలు. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాము. ఆ వేషధారణకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఈ కళాకారుల మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, మీ వేషధారణ గురించి ఒక్కసారి చెప్పండి. ఈ వేషధారణను ఏమంటారు? పార్వతి వేషం. ఓకే, మీరు అందరు ఎక్కడి నుంచి వచ్చారు? అది తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, జగన్నాథపురం సార్ మాది. ఇది మొదటిసారా మీరు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయానికి రావడము? మొదటిసారి మేడం. ఓకే, మొత్తంగా ఎంతమంది కళాకారులు మీరు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది? 15 మంది సార్. 15 మంది వచ్చారు. ఓకే, ఒకసారి మీ పాత్ర గురించి చెప్పండి, మీ వేషధారణ గురించి చెప్పండి. మాది అమ్మవారి వేషం అండి. మా తాడేపల్లిగూడెం మండలం, జగన్నాథపురం గ్రామం మాది. 20 సంవత్సరాల నుంచి ఇవే వేషాలు వేసుకుని పోషించుకున్నాం మా పట్ల మేము. ఓకే, సో విచిత్ర వేషధారణలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఒక్కసారి మన విజువల్స్ లో కూడా చూడొచ్చు, నిజంగా కాళీమాత రూపం లాగా కనిపిస్తుంది. ఒక్కసారి ఈ వేషధారణకు సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకుందాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ వేషధారణను ఏమంటారు? తాడేపల్లిగూడెం నుంచి వచ్చామండి, జగన్నాథపురం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ వేషధారణ గురించి ఒక్కసారి చెప్పండి. ఇది అమ్మవారి కాళీమాత. ఈ యాస పేరు చెప్పి మేము 15 మంది వచ్చి యాసం వేస్తూ ఉంటామండి. అంతా బాగానే ఉంటుందండి. ఓకే, సో బోనాల సమయంలో ఈ అవతారంలో మీరు ఎందుకు వస్తూ ఉంటారు ఇక్కడికి? ఇది రావడం మొదటిసారా మీరు? 10 సంవత్సరాలు బట్టి వస్తూ ఉంటున్నామండి. అలాగా బాగుందండి, ఇక్కడ అంతా బాగానే జరుగుతుంది. ఓకే, సో ప్రత్యేకంగా బోనాల సమయంలోనే ఈ వేషధారణ వేసుకోవడానికి గల కారణం ఏమైనా ఉంది అంటారా? బోనాలు మామూలు సంబరం పెడితే అమ్మవారి ఆశలు అది మంచిదంటారండి, అందుకని అమ్మవారి ఆశలు పెడతారండి. ఓకే, సో మొత్తంగా ఎంతమంది రావడం జరిగింది మీరు? మేము మొత్తం 15 మంది అండి. 15 మంది వచ్చారు. ఇదే తొలిసారా మీరందరూ నగరంలోని బోనాల ఉత్సవాలకి రావడము? అప్పుడే లేదంటే 10 సంవత్సరాలు బట్టి వస్తామండి. ఇక్కడికి వస్తున్నారు. సో ప్రతి సంవత్సరం కూడా వీరందరూ విచిత్ర వేషధారణలో ఇక్కడికి వచ్చి అమ్మవారి బోనాల ఊరేగింపు వెళ్ళేటువంటి ఆ ముందు అంటే వీళ్ళ వేషధారణలో వీళ్ళందరూ కూడా ఈ రూపాలలో ముందుకు వెళుతూ ఉంటే వెనకాల బోనాలు ఉత్సవాలుగా ఊరేగింపుగా కూడా ఇవన్నీ కోట మీదకి వెళ్తూ ఉంటాయి. మొత్తంగా 15 మంది కళాకారులు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. గత సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి ఇదే వేషధారణలో ఇక్కడికి వచ్చి వారందరూ కూడా ఈ బోనాల ఉత్సవాలలో పాల్గొంటున్నామని కూడా చెప్తున్నారు. ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. మన ఆచార వ్యవహారాలన్నీ కూడా ఉట్టిపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా తమదైన వేషధారణలతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆకట్టుకుంటున్నారు. బోనాల ఉత్సవాలను మరింతగా వీరందరూ కూడా సందడిగా మారుస్తున్నారు. విడుదల శ్రీకాంత్.